హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఓటింగ్ అప్డేట్ కోసం వచ్చేసా అనమాట. ఓటింగ్ అప్డేట్ మీతో చెప్దాము, అసలు ఎవరు ఏ ప్లేస్లో ఎంతవరకు ఉన్నారు ఏంటి కదా అనేది అయితే చెప్పేస్తా. చెప్పే ముందైతే తనుజ ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, డిమాన్ పవన్, ఇమాన్యువల్, సంజన ఫ్యాన్స్ ఎవరున్నా సరే న్యూట్రల్గానే మైండ్ సెట్ చేసుకొని చూడండి. నా ఛానల్లో ఒకరి కోసమే సపోర్ట్ అనేది అయితే ఉండదు. ఇక్కడ వరకు వచ్చారంటే వీళ్ళందరూ ఎంతో కష్టపడి వచ్చారు కాబట్టి ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరిని తక్కువ చేయడం అనేది అయితే అస్సలు నేను అగ్రీ చేయను. తనుజ అయినే సూపర్ అనే అంటాను, కళ్యాణ్ అయినా సూపర్ అనే అంటాను అనమాట. డీమన్ పవన్, ఇమాన్యువల్, సంజన గారు ప్రతి ఒక్కరు ఒక యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళందరికీ యూనిక్గా వాళ్ళందరూ ఆడి వచ్చిన వాళ్ళే. అండ్ ఫస్ట్ అయితే నా వీడియోని లైక్ చేయండి. అండ్ హైప్ అంటే నాకు తెలియదు, ఇన్ని రోజులు నేను అడగలేదు. హైప్ ఇస్తే అది హైప్డ్ వీడియోస్లోకి వెళ్ళి నాకు రీచ్ పెరుగుతుందంట. ఐ డోంట్ నో అబౌట్ దిస్. హైప్ ఇవ్వండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ హైప్ ఇవ్వండి. అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా వీడియోస్ చూస్తున్నాను మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడైతే మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఓటింగ్ వేశారు అనేది అయితే కామెంట్ డౌన్ చేయండి. అండ్ లెట్ స్టార్ట్ ది ఓటింగ్ అండ్ అప్డేట్. ఓటింగ్లో దూసుకెళ్తున్న కళ్యాణ్ గారు. ఇదేంటంటే అసలు ఫస్ట్ 1%తో స్టార్ట్ అయిన తర్వాత 4%, ట్యూస్డే మార్నింగ్ వచ్చేసరికి 7% డిఫరెన్స్తో ఉంది. ఎస్, కొంతమంది ఛానల్స్ 1.8, 1.2 స్టిల్ తనుజ. అవి నమ్మకండి. మీరు తనుజ ఫ్యాన్స్ అయితే మాత్రం మీరు తనుజ గెలవాలనుకుంటే వెళ్ళి మిస్డ్ కాల్స్ అండ్ ఓట్స్ గట్టిగా వేయండి. ఇక్కడ కామెంట్ సెక్షన్స్లో వచ్చి యుద్ధాలు చేయకండి. అది అనుకోకుండా వేరే కంటెస్టెంట్కి హెల్ప్ఫుల్ అయిపోద్ది. ఎందుకంటే ఎప్పుడైతే తనుజ పియర్స్ వచ్చి ఇట్లా కామెంట్స్లో తిడుతూ ఉంటారో అది అనుకోని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట. అది కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా ఇద్దరికి చెప్తున్నా, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. సో ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో ఫైట్ చేయకండి. ఇఫ్ యూ వాంట్ సపోర్ట్ చేయండి, బట్ డోంట్ అంటే అన్లెస్గా తిట్టమాకండి అనవసరం. అది మీ ఎనర్జీ వేస్ట్ అంట అండి నన్ను అడిగితే. సో కళ్యాణ్ అయితే లీడింగ్లో ఉన్నారు 37% టు 38 మార్జిన్. అండ్ తనుజ గారు 30 to 31 బిట్వీన్ ఉంటున్నారనమాట. అండ్ ఇందులో అయితే తనుజ గారికి కూడా మిస్డ్ కాల్స్ ర్యాంపేజ్ పడుతుందని చెప్పుకోవచ్చు. గట్టిగా పడుతుందంట మిస్డ్ కాల్స్. అండ్ ఎక్కడ తగ్గట్లేదు. కళ్యాణ్ గారికి కూడా అదే రేంజ్లో రావడం ఇంకొక ఏమంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఊహించని విధంగా కళ్యాణ్ గారికి సడన్గా మండే నైట్ నుంచి ట్యూస్డే మార్నింగ్ వరకు సడన్గా సెలబ్రిటీస్ అందరూ కూడా కళ్యాణ్ గారికి సపోర్ట్ దిగారు. ఇది ప్లస్సా మైనస్సా అని అంటే అది వెయిట్ చేసి చూడాలన్నమాట. అంటే వెన్స్డే మార్నింగ్కి తెలుస్తుంది ప్లస్ అయిందా మైనస్ అయిందా, అసలు ఎవరికి ఇంపాక్ట్ అయ్యింది అనేది అయితే తెలుస్తుంది. అంతవరకు ఏం చెప్పలేము. బట్ ఒక కామనర్గా వచ్చి ఇంతమంది సపోర్ట్ చేయడం కూడా, ఇంకా నేను కళ్యాణ్ గారిని కామనర్ అన్నా అనమాట. ఇంకా కళ్యాణ్ గారు కూడా ఒక సెలబ్రిటీ, ఆ రేంజ్ సపోర్ట్ సిస్టమ్ వచ్చింది. ఈవెన్ తనుజ గారికి కూడా కర్ణాటక స్టేట్స్ నుంచి, అటు ఆవిడ తెలిసిన సెలబ్రిటీస్ నుంచి, ఆవిడ సీరియల్ యాక్టర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ కళ్యాణ్ గారికి కూడా రూరల్ ఏరియాస్ నుంచి, అటు విజయనగరం, శ్రీకాకుళం, ఇట్లా సాలూరు, ఇంకా ఉంటే కానీ వెళ్ళి మళ్ళీ ఇట్లా మంచి రూరల్ ఏరియాస్ నుంచి, స్కూల్స్, కాలేజెస్ వాటి వైపు నుంచి కూడా మంచిగా ఆయనకి ఓటింగ్ వస్తుందని చెప్పుకోవాల్సిన సంగతి అనమాట. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కూడా పెట్టారు ఆయన గురించి ఇట్లా ఓట్ వేయమని, ఫ్లోరా గారు. అండ్ ఇట్లా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఆయన గురించి ఓట్ చేయమని పెట్టారనమాట. సో ఎలా చూసినా సరే అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అని చెప్తాను. కానీ దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది అయితే వెన్స్డే మార్నింగ్కి తెలుస్తుంది. ఈ ఓటింగ్ డ్రాస్టిక్ డిఫరెన్స్ వస్తే మాత్రం ఇంపాక్ట్ పడినట్టే. లేదు అయినా తనుజ గారికి బేవత్సమైన ఓటింగ్ వస్తుంది అని అంటే తనుజ గారు ఎక్కడ తగ్గట్లేదు అని అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కళ్యాణ్ ఉంటే సెకండ్ తనుజ గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో డీమన్ పవన్కి కూడా గట్టిగా ఓటింగ్ పడుతుంది, ఎక్కడ తగ్గట్లేదు. మిస్డ్ కాల్స్ అయితే అరాచకం అంట డీమన్ పవన్కి. ఇమాన్యువల్ కూడా మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, కానీ డీమన్ పవన్కి ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు అనమాట. దానికి తోడు ఆయన లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆడుతున్న గేమ్, 3 వీక్స్ నుంచి ఆడుతున్న గేమ్ ఏదైతే ఉందో సూపర్ అని చెప్పాలి. పేషెన్స్గా వంట చేస్తాడు, కామెడీ చేస్తున్నాడు. తనుజ గారికి సర్కాస్టిక్ జోక్స్ కానీ ఆ గేమ్ అయితే ఈరోజు నిన్న చూసినప్పుడైతే ఇట్లా హోల్లోకి ఇట్లా పరిగెట్టి ఇట్లా మెరుపు తీగల దూసుకెళ్ళాడు అనమాట. హీఈస్ ఆల్ రౌండర్ అని చెప్పచ్చు. అబ్బా అసలు ఎక్సలెంట్. ఆయన త్రూ హార్ట్ మాట్లాడతాడు అనిపించింది. ఈవెన్ ఆ ప్రైజ్ మనీ గురించి వచ్చినప్పుడు కూడా దాని ధర్మాలు అవన్నీ కాకుండా జెన్యున్గా తను ఏమనుకున్నాడో తను చెప్పిన విధానం చాలా అందరికంటే కూడా డీమన్ పవన్ చెప్పిందే
చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే జెన్యూనిటీ కనిపిస్తుంది ఆ అబ్బాయిలోని, నిజాయితీ కనిపిస్తుంది అనమాట. సో థర్డ్ ప్లేస్లో డీమాన్ పవన్, ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుయల్ గారు కూడా ఓటింగ్ పడుతుంది, కానీ డీమాన్ పవన్ అయితే ఇప్పటికి బీట్ చేయలేని రేంజ్లో ఉన్నారనమాట. అండ్ మార్జిన్ కూడా పర్వాలేదు, అంటే ఇతనికి ఒక 15% ఉందనుకోండి, ఈయనకు ఒక 10%కి వచ్చారనమాట. బట్ స్టిల్ మీరు ఇమాన్యుయల్ గెలవాలనుకుంటే ఇమాన్యుయల్కి ఓటు వేసుకోండి, డీమన్ పవన్ గెలవాలంటే డీమన్ పవన్కి ఓటు వేసుకోండి. ఇమాన్యుయల్ గారికి మైనస్ ఎక్కడంటే ఆయన విన్నరేనండి. ఆయన ఎంటర్టైనర్గా వచ్చి విన్నర్ అవుదా అని చెప్పి ఆయన ఆడిన ఆట, కృషి ఎక్కడో ఆయన ఎలాగైనా గెలవాలని తాపత్రయంలో ప్రతి గేమ్లో విన్ అవ్వాలని లాస్ట్ 2 weeks ఆయన వాళ్ళ మమ్మీతో చేసిన యుద్ధం అవని అని వదిలేసి ఇచ్చి ఉండుంటే హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది. ఎక్కడో అది మైనస్ అయిందేమో అనిపిస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన అయితే ఇచ్చి పడేశాడని చెప్పాలి. హోల్ సీజన్ 9లో ఇమాన్యుయల్ గారి కామెడీకి నవ్వని వారంటే అయితే ఉండరనమాట. నవ్వడం ఒక వరం అయితే, నవ్వించడం అది వేరే లెవెల్ అనమాట. ఎంతో క్యాపబుల్ అండ్ క్యాలిబర్ ఉండాలి, అది ఇమాన్యుయల్ గారికి ఉంది అని నేను చెప్తాను అనమాట. సో ఓట్ వేయండి. సాడ్ పార్ట్ ఏంటంటే సంజన గారికి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు, ఎవరు సెలబ్రిటీ కూడా ఆవిడ కోసం పెట్టలేదు అనమాట. దట్ ఈజ్ సాడ్ టు హియర్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ కూడా ఒక సెలబ్రిటీ జోన్ నుంచే వచ్చారనమాట. బట్ బయట అయితే కాంపిటీషన్ ఇట్లా 2 winnersకి డివైడ్ అయిపోవడం వలన మరి ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఒక్క సెలబ్రిటీ కూడా సంజన గారికి సపోర్టివ్గా ముందుకు రాలేదు. అదైతే నిజంగా బాధపడాల్సిన విషయం అని అనిపించింది. ఆవిడైతే కంటెంట్ క్వీన్ అని నేను రాసి పెట్టుకోండి అని చెప్తా. అండ్ ఆవిడని టార్చర్ చేసినంత ఎవరైనా టార్చర్ చేశారా అసలు బిగ్ బాస్ హౌస్లో? ప్రతి వారం సంజన గారి క్లాస్, అమ్మ సంజన, ఇమాన్యుయల్ నువ్వు చెప్పు అని చెప్పి నాగార్జున గారు ఇట్లా ఇద్దరిని నించోబెట్టేవారు. సో ఇవైతే ప్లేసెస్. సో 1 కళ్యాణ్, 2 తనుజ, 3 డీమన్ పవన్, 4 ఇమాన్యుయల్, 5th సంజన. మీరు మిస్డ్ కాల్స్ కూడా వదలమాకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళకి ఓట్ వేయండి. ఎందుకంటే ఇంకా వీళ్ళు టాప్ 5లో ఉంటే సూట్ కేస్ కూడా ఒకటి అనేది ఉంది అని మర్చిపోకండి. సో వెన్స్డే ఎపిసోడ్స్లో ఈరోజు డిమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ గారు ఏవీస్ రాబోతున్నాయి, అది కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. అండ్ థర్స్డే ఎపిసోడ్లోని సంజన గారిది వస్తుంది అనుకుంటా, సంజన అండ్ తనుజ వస్తుంది. అండ్ థర్స్డే కదా, ఫ్రైడే ఎపిసోడ్లో కళ్యాణ్ గారు ఏవి రిలీజ్ చేయబోతున్నారు. ఇవైతే తెలిసిన ఇంకో అప్డేట్స్ అన్నమాట. అండ్ గ్రాండ్ ఫినాలే సాటర్డే అండ్ సండే షూటింగ్స్, అసలు ఏం జరుగుతుంది, ఎవరి గెస్ట్ అన్నీ కూడా ఒక వీడియో చేసా, మర్చిపోకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఎండింగ్ వరకు ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చాలా థ్యాంక్స్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.